హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య ఆనందభైరవి గారి దగ్గరికి వచ్చి, మీ పెద్దరికం ఎక్కడ నిలుపుకున్నారు అత్తయ్య గారు? శరణ్య కిడ్నాప్ అయి ఇంతసేపైనా కనిపించకుండా పోయినా మీరు కనీసం కనిపెట్టలేకపోయారు. కాబట్టి మీ పెద్దరికాన్ని నాకు అప్పచెప్పండి. నిమిషాల్లో ఈ కథని నేను సాల్వ్ చేస్తాను అని పొగరుగా తనకి పెద్దరికాన్ని తనకి అప్ప చెప్పమని అడుగుతుంది అనన్య. అనన్య పొగరుని దిగ్గొడుతూ తన కాలి చెప్పుని చూపిస్తూ ఉంటారు ఆనందభైరవి. నాకు అర్థమైంది అత్తయ్య, మీరు మీ కాలి చెప్పుతో నన్ను సమానం అంటున్నారు కదా, నేనంటే ఏంటో మీకు రాను రాను తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. అప్పుడే కరెక్ట్గా శరణ్య ఆనందభైరవికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఆనందభైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆనందభైరవి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో, ఎవరు అని అడుగుతారు. అత్తయ్య, నేనత్తయ్య, శరణ్యని అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి. అమ్మా శరణ్య, ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? ఈ ఫోన్ ఎవరిదమ్మా అని అడుగుతారు. అత్తయ్య, ఇవన్నీ నేను చెప్పే పరిస్థితుల్లో నేను ప్రమాదంలో ఉన్నాను అత్తయ్య అని అంటుంది శరణ్య. అమ్మా, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చేస్తాను అని చెప్పి ఇంకా పాపం అడ్రస్ తెలుసుకొని స్పీడ్గా కార్లో బయలుదేరుతారు శరణ్య చెప్పిన ప్లేస్కి ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా మిగిలిన ఇద్దరు రౌడీలు డోర్ తీసి ఇంకలా చూసేసరికి పరిగెత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. రేయ్, తను వెళ్ళిపోతుందిరా, రండ్రా పట్టుకుందామని చెప్పి ఇంకలా పరిగెడుతూ హ్యాపీగా ఫోన్ చేస్తారు అనన్యకి రౌడీలు. ఇంకా రౌడీలకు ఫోన్ చేసేసరికి, మేడం ఆవిడ తప్పించుకొని వెళ్ళిపోతుంది మేడం, ఏం చేయమంటారు మేడం అని అంటారు. రేయ్ వెదవల్లారా, తప్పించుకొని వెళ్ళిపోతే దాన్ని పట్టుకోండ్రా, కుదిరితే దాన్ని చంపేయండి, అప్పుడే మా తిక్క కుదురుతుంది, చంపేయండి సరేనా అని కాల్ కట్ చేస్తుంది అనన్య. శరణ్య పరుగున పాపం రోడ్డుపై పరిగెడుతూ ఉంటే కరెక్ట్గా రౌడీలు శరణ్యని పట్టుకోబోతూ ఉంటారు. శరణ్య దగ్గరికి రౌడీలు రీచ్ అయ్యేలోపు ఆనందభైరవి కార్ వచ్చి ఆ రౌడీలని ఆపుతుంది. పాపం ఆనందభైరవి కార్ దిగి శరణ్య వైపు చూస్తూ శరణ్య అని శరణ్యని హక్ చేసుకుంటారు. అత్తయ్య, వీళ్ళు అని పాపం చెప్తూ ఉంటుంది శరణ్య. ఇంకా వెంటనే ఆనందభైరవి గారైతే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఆవిడ బలంతో ఇంకా వాళ్ళకి చేతికి దొరికిన వెపన్స్ని వాడి ఆ రౌడీలిద్దరిని బాగా కొడతారు ఆనందభైరవి. ఇంకా ఫుల్గా వాళ్ళిద్దరిని దొరికితే అది ఐరన్ వాడి బాగా కొట్టేసరికి ఒక రౌడీ దెబ్బకి కత్తి తీస్తాడు. కత్తి తీసి ఆనందభైరవి గారిని పొడి చేద్దామని అలా వస్తుంటే శరణ్య పాపం అడ్డుకొని తనకి ఆనందభైరవి గారికి తగలాల్సిన కత్తిపోటు శరణ్యకి తగులుతుంది. పాపం శరణ్యకి పొట్టలోకి కత్తి దిగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి. శరణ్య అని గట్టిగా అరుస్తారు. పాపం శరణ్య స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆ రౌడీలిద్దరూ అక్కడితో భయంతో పారిపోతారు. రేయ్, మీ సంగతి తర్వాత చూస్తాన్రా అమ్మా శరణ్య అని పాపం శరణ్యని కారులో కూర్చోపెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఆనందభైరవి. శరణ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆనందభైరవి. పాపం శరణ్యకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే చూస్తూ బాధపడుతూ ఉంటారు ఆనందభైరవి. ఆనందభైరవి లీలావతికి కాల్ చేసి, హలో అక్క, శరణ్య కనిపించింది అక్క, తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను, మీరు త్వరగా ఈ హాస్పిటల్కి రండి అని చెప్తారు. పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి. వెంటనే అక్కడికి రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, రోహిత్, అనన్య వీళ్ళందరూ వస్తారు. అమ్మా ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు రోహిత్. రే నాన్న, శరణ్య కనిపించిందంట్రా, ఇదిగో ఆనందకి శరణ్య కనిపించిందంట, కానీ తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశానంటుంది, ఏమైందోనని చాలా భయంగా ఉంది, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలరా అని అంటారు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇంకందరూ కలిపి హాస్పిటల్కి బయలుదేరుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇదేంటి, ఇది ఇలా తప్పించుకుంది? ఆ రౌడీ వెధవలకి చెప్పాను కదా దాన్ని చంపేమని, ఈలోపు తప్పించుకున్నట్టుంది. కానీ ఇలా కాదుగా, నా దగ్గర ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి ఉంది. ఇదిగో ప్లాన్ బి అమలు చేయాల్సిన
సమయం వచ్చింది అని చెప్పి ఇంకా వెంటనే సమీరకి కాల్ చేస్తుంది అనన్య. ఇది ఇలా ఉండగా సమీర హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటే అనన్య కాల్ వస్తుంది. హలో ఏంటనన్య అని అడుగుతుంది సమీర. చూడు సమీరా, నీకు ఇప్పుడు ఒక బంపర్ న్యూస్ చెప్తాను. నువ్వు ఇది అమలు చేస్తే దర్శన్ నీవాడే అవుతాడు, ఇక్కడ అన్ని పరిస్థితులు చెక్కబడతాయి అని అంటుంది అనన్య. ఏంటది అని అడుగుతుంది సమీరా. ఇప్పుడు దర్శన్ ఎక్కడున్నాడో తెలుసా? అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో పాపం దెబ్బలు తింటున్నాడు, పోలీస్ దెబ్బలు అని అంటుంది అనన్య. వాట్? దర్శన్ అరెస్ట్ అయ్యాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది సమీరా. అదంతా ఇప్పుడు నేను చెప్పే టైం లేదులే, కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ శరణ్యని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించానని చెప్పావు కదా, ఆ విషయమే వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్కి చెప్పు. ఆ ఇన్స్పెక్టర్ ఆడవాళ్ళు ఏం చెప్పినా కరిగిపోతాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయనకి తప్పు చేసిన వాళ్ళంటే అసహ్యం. కాబట్టి ఆ వీడియో తీసుకువెళ్ళి దర్శన్ని విడిపిస్తే నీకు దర్శన్పై సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వంటే పాజిటివిటీ పెరుగుతుంది. శరణ్య ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కున్నందుకు అందరూ గుండెలు కుళ్ళి కుళ్ళి పగిలి ఏడుస్తూ ఉంటారు. అది చాలు నిన్ను ఈ ఇంటి కోడలుగా తీసుకురావడానికి. ఓకే అని అంటుంది అనన్య. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాను అని సమీర పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా లీలావతి ఫ్యామిలీ హాస్పిటల్కి రీచ్ అవుతారు. పాపం ఆనంద భైరవి అక్క అని ఎమోషనల్గా లీలావతిని హక్ చేసుకుంటారు. ఆనంద, శరణ్యకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమైంది శరణ్యకి అని అడుగుతారు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ డాక్టర్ మా కోడలికి ఇప్పుడు ఎలా ఉంది? తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా అని అడుగుతారు ఆనంద భైరవి. నో మేడం, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాస్త తనకు అనెస్థీషియా ఇచ్చాం కాబట్టి ఒక 10 minutes స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. సో తను వచ్చాక మీరు తనతో మాట్లాడండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. అమ్మయ్యా, దేవుడి దయవల్ల శరణ్య స్పృహలోకి వచ్చింది. ఇప్పుడు శరణ్యే అన్ని నిజాలు చెప్తుంది అని ఇంకా పాపం శరణ్య ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇదే ఇలా ఉండగా సమీర పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది. ఏంటి దర్శన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతుంది. మేడం, ఎంతమంది వచ్చి అడుగుతారు? చూడండి, వాడి భార్యని ఎక్కడో దాచిపెట్టాడో చంపేశాడో తెలీదు. ఆవిడ కనిపించకుండా పోయింది. కాబట్టి ఈ విషయాన్ని వాడి నోట్లో నుండే బయటికి తెప్పించాలని ఇదంతా చేసింది అని అంటారు. చూడండి సార్, మీరు ఎప్పుడు దర్శన్ వైపే తప్పు పడుతున్నారు, కానీ తన భార్య ఎలాంటిదో తనకి తెలీదనుకుంటున్నారా? కావాలంటే నేను చెప్పేది వినండి సార్. తన భార్య శరణ్య ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయింది. రిసార్ట్లోనే అడ్డంగా దొరికిపోయింది. అందుకే కదా సార్ దర్శన్కి శరణ్య అంటే ఇష్టం లేనిది అని అంటుంది సమీరా. ఏంటి మేడం, కనిపించిన మనిషి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటాడు ఇన్స్పెక్టర్. తప్పుగా కాదండి, కావాలంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, ఒకసారి వీడియో చూడండి సార్ అని వీడియో చూపిస్తారు. ఇంకా పోలీసులు అయితే అలా రైడ్ చేస్తూ ఉంటే అక్కడ దొరికిపోయి పోలీస్ స్టేషన్కి తన్ని తీసుకువెళ్తూ ఉంటారు కదా శరణ్యని. అదంతా ఇంకా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది వీడియో సమీరా. ఆ వీడియో చూసి ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసారా సార్, అందుకే ఇంటి పరువు తీయకూడదని, తన అమ్మ సంతోషంగా ఉండాలని ఈ విషయాన్ని ఎప్పటి నుండో తన గుండెల్లో దాచుకుంటున్నాడు సార్ మా దర్శన్. అందుకే ఆ విషయాన్ని ఎవరితో పంచుకోలేకపోయాడు అని ఏడుస్తూ ఉంటుంది నటిస్తూ సమీరా. ఇంతకీ మీరేమవుతారు ఈ దర్శన్కి అని అడుగుతారు. నేను తన ఫ్రెండ్ని సార్ అని అంటారు. ఓకే సరే, నేను దీన్ని చూసుకుంటాను, మీరు బయలుదేరండి అని అంటారు. సార్, సాక్ష్యాలు దొరికాక కూడా మీరు ఇంకా తనని బాధ పెట్టద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా. ఎస్, ఇప్పుడు ఖచ్చితంగా దర్శన్కి శరణ్యపై చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది, ఇది చాలు నాకు అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా. మళ్ళీ వెనక్కి తిరిగి, సార్ నేను వచ్చానని, ఈ వీడియో చూపించానని
ఎవరితో చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా. ఇది ఇలా ఉండగా శరణ్య స్పృహలోకి వస్తుంది. ఆనందభైరవి శరణ్య దగ్గరికి వెళ్ళి, శరణ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతారు. పర్లేదత్తయ్య, మీరు మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది పాపం. నేను బాగున్నానమ్మా. అమ్మ శరణ్య, ఇప్పటికైనా చెప్పు, అసలు ఏం జరిగిందమ్మా? ఏమైంది? నువ్వసలు దర్శన్తో ఎందుకు ఇంటికి రాలేదు? నిన్న రౌడీలు ఎప్పుడు కిడ్నాప్ చేశారు? అసలు దేనికోసం కిడ్నాప్ చేశారు? చెప్పమ్మా చెప్పు అని అడుగుతారు ఆనందభైరవి. అప్పుడే ఇంకా లీలావతి, రోహిత్ వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చి చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా పాపం శరణ్య, ఇప్పుడు నిజం చెప్పలేను, అందుకే అత్తయ్య గారికి ఏదో ఒక సమాధానం చెప్పాలి అని నాకు కూడా తెలియదు అత్తయ్య గారు. నేను కేవలం బయట గార్డెన్కి వచ్చాను రిసార్ట్లో. ఆ లోపు ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అత్తయ్య గారు అని పాపం అబద్ధం చెప్పేస్తుంది శరణ్య. హో అవునా, ఇన్ని రోజులు దర్శన్ని పాపం చాలా టార్చర్ చేశాం, కానీ దర్శన్ చెప్పిందే నిజం. నిజంగా దర్శన్కి ఏమీ తెలీదు అని ఇంకా అలా తనైతే రోహిత్ వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే డాక్టర్ వచ్చి కండిషన్ చెక్ చేసి ఇప్పుడు తన్ని డిశ్చార్జ్ చేసి మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు. ఇంకా విశ్వనాథం అండ్ గీత కూడా అక్కడికి వస్తారనమాట. శరణ్య వాళ్ళ అమ్మా నాన్న. అమ్మా శరణ్య, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎవరమ్మా? ఎవరండి కిడ్నాప్ చేసింది? ఏం జరిగిందమ్మా అని అడుగుతారు. నాన్న, నాకు కూడా సరిగ్గా తెలియదు నాన్న, వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు అని పాపం ఇంక చెప్పేసరికి పాపం చాలా బాధపడుతూ ఉంటారు శరణ్య వాళ్ళ అమ్మా నాన్న. ఆనందభైరవి, చూసారా, నా కొడుకు పై మీరు కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు వాడి తప్పేమీ లేదని నిరూపణ అయ్యింది. అందుకే ఏది తొందరపడి చేయకూడదన్నయ్యా. అమ్మ శరణ్య, నీకో విషయం తెలుసా? దర్శన్ని పోలీస్ స్టేషన్లో నానా చిత్రహింసలు పెడుతున్నారు. నువ్వు కనపడకుండా పోయిన దానికి వాడే కారణమని వాడిని బాగా బాగా కొడుతున్నారమ్మా. అందుకే నువ్వే ఎలా అయినా స్టేట్మెంట్ ఇవ్వాలి, నీ తప్పేమీ లేదని ఆ ఇన్స్పెక్టర్కి తెలిసేలా చేయాలి అని చెప్పి ఇంక చెప్తారు. ఒక్కసారిగా ఇంక శరణ్య పాపం షాక్ అయిపోతుంది. అంటే ఆయన హాస్పిటల్ ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. అయితే ఇప్పుడే నేను కాల్ చేస్తానని చెప్పి ఇంకా వెంటనే ఆనందభైరవి అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇన్స్పెక్టర్ గారు మీరు అన్నారు కదా నా కోడలు కనిపించకుండా పోవడానికి కారణం మా కొడుకేనని, కానీ కాదు, ఇదిగో మా కోడలు తిరిగి వచ్చేసింది. తనతో వీడియో కాల్ చేస్తాను, కావాలంటే తన స్టేట్మెంట్ని మీరు రికార్డ్ చేసుకోండి అని చెప్పి వీడియో కాల్ చేపిస్తారు ఆనందభైరవి. నమస్కారం సార్, నా పేరు శరణ్య. నాకు ఎలాంటి హాని కలిగించలేదు. అసలు దర్శన్ గారికి నేను కిడ్నాప్ అయిన విషయంలో ఎలాంటి సంబంధం లేదు. నన్నే కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు సార్ అని వీడియో కాల్లో చెప్తుంది శరణ్య. ఇన్స్పెక్టర్ ఆనందభైరవి వైపు చూస్తూ, అవునండి, మీరు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు ఆడవాళ్ళు అమాయకులు అనుకున్నాను, కానీ 99% మంది నేను చెప్పినట్టు మంచి వాళ్ళు ఉంటారు, కానీ నేను అనుకోని వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనమేమీ చేయలేంలేండి. తప్పులు చేయడం, దొరికిపోయాక మామూలైపోవడం అలవాటైపోయింది. మీ అబ్బాయి తప్పేమీ లేదని నాకు అర్థమైంది. తన్ని తీసుకువెళ్ళండి, కానిస్టేబుల్ తన్ని రిలీజ్ చేయండి అని చెప్తారు ఇన్స్పెక్టర్. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఆనందభైరవి ఇంకా దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ని ఆనందభైరవి బయటికి తీసుకువస్తారు. పాపం దర్శన్ కుంటుతూ ఉంటాడు. రానాన్న, హాస్పిటల్కి వెళ్దాం అని అంటారు ఆనందభైరవి. వద్దమ్మా, ఇవి హాస్పిటల్కి వెళ్తే తగ్గే దెబ్బలు కాదు, నేను ఇంట్లోనే అని అంటారు. అందుకు కాదురా, చెప్తాన్రా అని ఇంకా వెంటనే దర్శన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి శరణ్యని చూపిస్తూ ఉంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మా, తను అని అంటారు. అవునరా, అవును, నీ నిర్లక్ష్యం వల్లే తనకి అలా జరిగింది, ఇప్పుడు అలాంటి స్థితిలో ఉంది అని ఆనందభైరవి శరణ్యని చూపిస్తూ ఉంటారు దర్శన్కి. దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.